నమస్తే తెలుగువారి మన సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసును కలబోసుకోవాలన్నా కూడా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. వేదిక కార్యక్రమానికి స్వాగతం. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారందరి మనసు ఇప్పుడు మన రాష్ట్రం వైపే ఉంది. రాష్ట్రంలో ఏర్పడిన సమస్యలు ఎప్పుడు తొలగుతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా రియాలిటీ స్థితిగతులు ఎలా ఉన్నాయో వివరించడానికి మనతో పాటు వాసుదేవ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా ప్రసాద్ దేవా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రియాలిటీ రంగంలో ఏపీలో తొలి ఉమెన్ ఎంటర్ప్రినర్ గా సునీత గారు కొనసాగుతున్నారు. ఆమెకు అమెరికాతో పాటు ఇండియాలోని రియాలిటీ పైన కూడా మంచి అనుభవం ఉంది. ఆమెతో మాట్లాడాలనుకునే తెలుగు ఎన్ఆర్ఐలు ఫోన్ చేయవలసిన నంబర్లు 914023310686 అలాగే 919505508601. రిపీట్ ద నంబర్స్ 914023310686 అలాగే 919505508601. సునీత గారు, వెల్కమ్ టు సాక్షి టీవీ వేదిక ప్రోగ్రామ్. వేదిక ప్రోగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐలతో కలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సాక్షి వ్యూవర్స్ అండ్ ఆల్సో మై కస్టమర్స్. హ్యాపీ న్యూ ఇయర్ అండి, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే అండి. అలాగే మీరు డాక్టర్ గా ఉన్నారు. మీరు డాక్టర్ వృత్తి నుంచి ఒక్కసారిగా రియాలిటీ రంగంలోకి ఎలా అడుగు పెట్టారు? ఎలా మీ యొక్క లైఫ్ చేంజ్ అయిందంటే? ఓకే, యాక్చువల్ గా నేను ఒక డెంటిస్ట్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ నేను యుఎస్ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ ఇన్ టు ద ఐటీ సాఫ్ట్వేర్ కన్సల్ట్. మాకు ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందన్నమాట అక్కడ. ఐ యూస్ టు హెల్ప్ హెచ్ఆర్ లో నేను పనిచేశాను చాలా రోజులు. అక్కడి నుంచి నేను పెట్రోలియం బిజినెస్ లోకి వెళ్ళానండి. ఈస్టర్న్ హొరైజన్స్ పెట్రోల్ బిజినెస్ అంటే చాలా యూనిట్స్ ఉండేవన్నమాట. పెట్రోల్ బంక్స్, వాటినన్నిటినీ టేక్ కేర్ చేసేదాన్ని. దాంట్లో పర్చేసింగ్ ఎక్కువ చూసుకునేదాన్ని అండి, ప్లస్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎక్కువ చేసేదాన్ని. అక్కడి నుంచి మేము ఇండియా వచ్చేసాం అనమాట. దెన్ ఐ వాజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, దిస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనమాట. బట్ దేర్ ఆర్ సో మెనీ డైవర్సిఫికేషన్స్. నా కెరియర్ లో చాలా డైవర్సిఫికేషన్స్ వచ్చాయి. బట్ ఐ స్టార్టెడ్ విత్ మై డెంటిస్ట్. టర్మినాలజీ అయితే సేమేనండి. అక్కడ సిమెంట్, ఎక్స్కవేషన్ అవన్నీ వాడాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా ఎక్స్కవేషన్, సిమెంట్, ప్రతి మచ్ సేమ్ టర్మినాలజీ వాడుతున్నాను అంతేగానండి. డిఫరెంట్ థింగ్, కంప్లీట్ డైవర్సిఫైడ్. దాదాపు 130 కంట్రీస్ లో 130 దేశాల్లో మనకి ఎన్ఆర్ఐలు ఉన్నారు. అందరూ కూడాను సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఎన్నో నగరాల్లో స్థిరపడిన వాళ్ళంతా కూడాను మళ్ళీ తిరిగి ఇండియాకు రావాలని మాతృభూమి అలాగే మాతృభూమి మమకారం చంపుకోలేక వచ్చే వాళ్ళంతా కూడాను వాళ్ళకి ఎగువ మధ్యతరగతి వాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉన్నటువంటి గృహాలు 25 లక్షల లోపల 25 లక్షల్లో వచ్చే గృహాల అవసరం ఇప్పుడు ఉందనుకుంటున్నారా? ఉందండి. అందరూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, ఏరియాని బట్టి ఉన్నాయి. మేము ఇచ్చే విల్లాలు కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్రతి మచ్ 30 lakhs నుంచి 25 lakhs to 30 lakhs. విల్లాస్ అయితే 1 crore 2 crores ప్లస్ ఉన్నాయండి. ఆ స్క్వేర్ ఫీట్ ని బట్టి స్క్వేర్ యార్డ్స్ ని బట్టి, బిల్టప్ ఏరియా బట్టి, స్క్వేర్ యార్డ్స్ ని బట్టి ఇవి రేంజ్ అవుతాయి అనమాట. ప్రతి మచ్ 30 lakhs నుంచి 3 crores వరకు ఉన్నాయండి విల్లా రేంజెస్ కానీ అపార్ట్మెంట్ రేంజెస్ కానీ. వాళ్ళ లొకేషన్ దాన్ని బట్టి కూడా ప్రైసింగ్ వేరీ అవుతూ ఉంటది. వాళ్ళు ఏ లొకేషన్ లో చూస్తున్నారు, ఐటీ కారిడార్ బెల్ట్ కి దగ్గరలో చూస్తున్నారా, ఆర్ స్కూల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో చూస్తున్నారా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటది మీ వాల్యూ ఆఫ్ యువర్ ప్రాపర్టీ అండి. కస్టమర్స్ ఎలాంటి ప్రిఫర్ చేస్తున్నారు? సాధారణంగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎటువంటి ఇళ్లను కానీ ఎటువంటి అపార్ట్మెంట్ అని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు? ఈ రోజుల్లో అండి గేటెడ్ కమ్యూనిటీ అనేది కాన్సెప్ట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. యుఎస్ లో ఏంటంటే మీకు అన్ని అమ్యూనిటీస్, మేము మన పిల్లల్ని కోచింగ్, టెన్నిస్ కోచింగ్ కానీ స్విమ్మింగ్ క్లబ్ కానీ తీసుకెళ్తూ ఉండాలండి. గేటెడ్ కమ్యూనిటీస్ అనేటప్పటికి అమ్యూనిటీస్ కాన్సెప్ట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. మీరుండే ఇల్లు కంటా కూడా అమ్యూనిటీస్ ఏమొస్తున్నాయి, స్విమ్మింగ్ పూల్స్ వస్తున్నాయా, టెన్నిస్ కోర్ట్స్ వస్తున్నాయా, బాస్కెట్ బాల్ కోర్ట్ వస్తుందా, క్లబ్ హౌస్ లో ఏమేమి ఇస్తున్నారు, ఒక బిల్డర్ ఏమేమి ఇస్తున్నారు, దాన్ని బట్టి
ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే సెక్యూరిటీ ఇస్ ద మెయిన్ రీజన్. లైక్ సెక్యూరిటీ కోసం ఒక ఇండిపెండెంట్ హౌస్ లో జూబ్లీ హిల్స్ లోనో అక్కడ మీకు సెక్యూరిటీ దొరకదు అనుకున్నప్పుడు పీపుల్ ఆర్ ఆప్టింగ్ మెయిన్లీ బేసికలీ చాలా మంది ఎన్ఆర్ఐస్ ప్రతి వేరే దేశాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తున్నారండి, ఇండియా ఎస్పెషల్లీ. వచ్చేసినప్పుడు వాళ్ళు గేటెడ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ గానీ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ గానీ చూస్ చేసుకుంటున్నారు అనమాట. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి చాలా ప్రిఫరెన్స్ వస్తుంది, కానీ గేటెడ్ కమ్యూనిటీలో కేవలం హంగు ఆర్భాటాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ రియల్ గా వాళ్ళు కావాల్సినవి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసేవి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత ముఖ్యమంటారు? హంగు ఆర్బాటం అంటే ఇప్పుడు మీరు బ్రోషర్ ఇస్తారు, రిలీజ్ చేస్తారండి, చెప్తారు ప్రతి బిల్డరు చెప్తారు మేము ఇస్తాము అని. మేమేం చేస్తామంటే క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో మాకు లైక్ డిజైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బికాస్ నేను ఎన్ఆర్ఐ కాబట్టి యుఎస్ నుంచి వచ్చాను కాబట్టి ద కాన్సెప్ట్స్ అక్కడుండే కాన్సెప్ట్స్ ని ఇక్కడికి తీసుకురావాలని. ఇంతకు ముందు బాత్రూమ్స్ అన్ని వెట్ గా ఉండేవి, డ్రై బాత్రూమ్ కాన్సెప్ట్ వచ్చింది. లైక్ మీకు అమ్యూనిటీస్ ఈ టెన్నిస్ కోర్ట్స్ అని స్విమ్మింగ్ పూల్స్ అని పాత రోజుల్లో ఉండేవో లేవో తెలియదు, కానీ మనకి ఇప్పుడు అవన్నీ కొత్తగా వస్తున్నాయి అనమాట. ఆ బిల్డర్స్ అందరూ కొత్త కొత్త థింగ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు హైదరాబాద్ లో. అమ్యూనిటీస్ ఎంత ఎక్కువ ఉంటే చాలా మంది ఇప్పుడు కొనుక్కుంటున్నారండి, ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటున్నారు. కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే అమ్యూనిటీస్ కోసమే గేటెడ్ కమ్యూనిటీలోకి మూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇండిపెండెంట్ విల్లాలు ఎంత రేంజ్ లో ఉన్నా వాళ్ళు అవి వదిలిపెట్టేసేసి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ కి మూవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. నాట్ ఓన్లీ ద విల్లాస్ బట్ అపార్ట్మెంట్స్ ఆల్సో వాళ్ళ రేంజ్ ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి మూవ్ అవుతున్నారు అనమాట. అట్ ద సేమ్ టైమ్ అమ్యూనిటీస్ చూసుకుంటున్నారు అండ్ ఆల్సో స్కూల్స్ కూడా చూసుకుంటున్నారు. స్కూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళ వర్క్ కి వాకబుల్ డిస్టెన్స్ ఆర్ సైకిల్ మీద వెళ్లే డిస్టెన్స్, స్కూల్ కి పిల్లలు ఎలాగ వెళ్ళగలరు, వాళ్ళు లేకపోయినా పిల్లలు ఇప్పుడు మా ఒక ప్రాజెక్ట్ లలితా బ్లూమ్ఫీల్డ్ వస్తానండి, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉందన్నమాట. మా లోపల నుంచి ఒక గేట్ ప్రొవైడ్ చేశాము, మా గేట్ ఆపోజిట్ ఓక్రిడ్జ్ స్కూల్ గేట్ అనమాట. సో దట్ దే కెన్ ఆఫ్టర్ స్కూల్ దే జస్ట్ వాక్ ఇన్ టు ద కమ్యూనిటీ అనమాట. అంటే పేరెంట్స్ కి అందరూ జాబ్ చేస్తారు కాబట్టి ఈ రోజుల్లో మాక్సిమం మేల్ అండ్ ఫిమేల్ అందరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి మదర్స్ కి వరీ ఉండదు అనమాట. ఓకే ఇంటి నుంచి వచ్చేసారా, ట్రాఫిక్ లో ఉన్నారా, డ్రైవర్ వెళ్ళాడా లేదా, అలాంటి లేకుండా వీఆర్ వెరీ క్లోజ్ టు ద ఐటీ బెల్ట్ అండ్ ఆల్సో ద స్కూల్ డిస్ట్రిక్ట్స్ అండి. జనరల్ గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అన్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో లార్జ్ స్పేస్ కూడా వదిలేస్తారు, కేవలం ఇళ్లకి మాత్రం కాస్తంత స్పేస్ ఇచ్చి, అది ఎంతవరకు సబబ్ అంటారు? ఓకే అండి, యాక్చువల్ గా హైదరాబాద్ లో జియోస్ తీసుకుంటే గవర్నమెంట్ జియోస్ వస్తాయి కదా, అవి ఉంటాయి అనమాట. లైక్ ఇంత కన్స్ట్రక్టెడ్ ఏరియా ఇవ్వాలి, ఇప్పుడు 10 acres 18 acres లో విలాస్ చేస్తున్నాం అనుకోండి, ఇంత ఏరియా మీరు కన్స్ట్రక్షన్ కి ఉండాలి, మిగతా ఏరియా అంతా అమ్యూనిటీస్ వదిలేయాలి. ఓపెన్ పార్క్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అమ్యూనిటీస్ కానీ పర్సంటేజెస్ ఉంటాయి అనమాట. ఈ పర్సంటేజ్ గురించి మాట్లాడే ముందు కాలర్ తీసుకుందామండి. మనతో పాటు మాట్లాడేందుకు దుర్గా గారు మస్కట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దుర్గా గారు నమస్తే అండి. హలో నమస్తే అండి దుర్గా గారు. మనతో పాటు వాసుదేవరి మేనేజింగ్ డైరెక్టర్ సునీత గారు మాట్లాడండి. నమస్తే దుర్గా గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా. మీరు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎక్కడండి? ఏంటండి? ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళా అంటున్నారు కదా, రియాలిటీ ఆంధ్రప్రదేశ్ అంటే లోకల్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లో నానక్రామ్గూడ అని గచ్చిబౌలి సరౌండింగ్ లో ఉన్నామన్నమాట. అలా కాకుండా గోపన్పల్లి అని ఇంకొక ఏరియా, అక్కడ కూడా చేస్తున్నామండి. బట్ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అనమాట అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గా గారు. మరో కాల్ చూద్దామండి. శశి యూఎస్ నుంచి సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. శశి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. వాసుదేవరి రియల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీత గారు మాట్లాడండి. నమస్తే శశి, చెప్పండి. హలో సునీత గారు, నేను శశి అండి, సెంట్ లూయిస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. యాక్చువల్ గా నాకు ఒక 2 years తర్వాత ఇండియాకు మూవ్ అవుదామని ప్లాన్ ఉంది. ఓకే అండి. సో మీ కన్స్ట్రక్షన్స్ గురించి, బ్లూమ్ఫీల్డ్స్ గురించి ఐ వాజ్ రీడింగ్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఆల్ దాట్. ఓకే. సో కన్స్ట్రక్షన్ వైజ్, క్వాలిటీ వైజ్ చాలా బాగుందని చెప్పారు. ఓకే అండి. బట్ దెర్ ఇస్ సమ్ డిలే ఇన్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. ఓకే అండి. సో ఇప్పుడు నేను సపోజ్ మీరు తీసుకున్నాను అనుకోండి, మీరు ఏ టైం వరకు నాకు డెలివర్ చేయగలుగుతారు హౌస్? ఓకే అండి, మాది గోపన్పల్లిలో వచ్చి బ్లూమ్ఫీల్డ్ ఎక్స్టసీ అనే ప్రాజెక్ట్ ఉందండి. అది యాక్చువల్ గా 18 acres ప్లస్ లో ఉంది. మేము కన్స్ట్రక్ట్ చేస్తుంది 159 విల్లాస్ అండి. దాంట్లో 240 square yards విల్లాస్ ఉన్నాయి, 350 square yards విల్లాస్ ఉన్నాయి.
350 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ వచ్చేటప్పటికి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అని మేము చెప్తున్నాము. ఫేజ్ 1 మేము 2 years నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. ఫేజ్ 1 60 విల్లాస్ మొన్న ఈ మంత్ ఎండింగ్ కి పొజిషన్ ఇచ్చేస్తున్నాము. చాలా లాస్ట్ మంత్ ఎండింగ్ కి పొజిషన్ ఇచ్చేసామండి. అండ్ 240 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ వచ్చి ఫేజ్ 2 లో ఉన్నాయి. అవి ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశామండి. అగ్రిమెంట్ ప్రకారం మేము చెప్తాము 18 months లో ఇస్తాము అని. బట్ వీఆర్ మేకింగ్ ష్యూర్ అనమాట. ఫేజ్ 1 ఇచ్చేసాం కాబట్టి ఫాస్ట్ చేసాము ప్రాసెస్ ని చేసి మేము ఒక 6 to 8 months లో ఇచ్చేటట్టు ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే స్కూల్స్ నెక్స్ట్ జూన్ లో రీఓపెన్ అవుతాయి అనమాట. చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేశారంటే మాకు జూన్ లోపల మేము మూవ్ అయ్యేటట్టు మాకు విల్లాల్స్ ఇవ్వగలిగితే చాలా బెటర్ అని చెప్పారు. అండ్ క్వాలిటీ వైజ్ ఏంటంటే మేము 3 tier కాన్సెప్ట్ ని అడాప్ట్ చేస్తామండి. ఫస్ట్ ఏమో మా ఇన్ హౌస్ ఇంజనీర్స్ క్వాలిటీ టెస్ట్ చేస్తారు. ఎనీ ఎలిమెంట్ స్లాబ్ వేసినా గానీ ఏది వేసినా గానీ దాని చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళన్ని మెయింటైన్ చేస్తారు. దెన్ పిఎంసి అని ద సెకండ్ గ్రేడ్ వాళ్ళు వస్తారనమాట. ప్రాజెక్ట్ లకు వచ్చి మొత్తం చెక్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఒక రేటింగ్ ఇస్తారండి. దెన్ ఇట్ గోస్ టు ద ఆడిటింగ్ రిపోర్ట్ అనమాట. థర్డ్ పార్టీ బయట నుంచి వచ్చి మనకి రిపోర్ట్ ఇస్తారనమాట. మనం చేసిన రిపోర్టు, పిఎంసీ చేసిన రిపోర్టు, గ్రేడ్స్ తీసుకుని ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఇదర్ ద క్వాలిటీ ఇస్ యావరేజా, అబోవ్ యావరేజా, బిలో యావరేజా. ఒక్క గ్రేడ్ కంటే తక్కువ అయితే కనుక 5 లోపల ఉంటే కనుక దే వోంట్ అప్రూవ్ ఇట్ అనమాట. మీ డౌట్ క్లారిఫై అయినట్టుంది. మరో కాల్ చూద్దామండి. తిరుపతి రెడ్డి భార్య నుంచి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ సునీత గారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీ హైదరాబాద్ లో ఏరియాలో మంచి ఇల్లు దొరుకుతాయి ఇప్పుడు? అన్ని ఏరియాస్ లోనూ దొరుకుతున్నాయండి. కానీ మీరు దేనికోసం చూస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. లొకేషన్ ఏంటంటే మీరు ఐటీ ఎంప్లాయ్ అనుకోండి, ఐటీ సెక్టర్స్ కి దగ్గరలో చూస్తున్నారా, మీకు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, ఏ గ్రేడ్ లో ఉన్నారు వాళ్ళు, ఇంపార్టెంట్ ఏ స్కూల్ కి దగ్గరలో చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మీరు ఈ ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. మరో కాల్ చూద్దామండి. లక్ష్మణ్ భార్య నుంచి దుబాయ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి, డాక్టర్ సునీత్ తో మాట్లాడండి. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి. హలో మేడం. చెప్పండి లక్ష్మణ్ గారు మాట్లాడండి. హలో లక్ష్మణ్ గారు లైన్ లో ఉన్నారా? రైట్, లైన్ కట్ అయినట్టుంది. సునీత గారు, ఒక లేడీ ఎంటర్ప్రినర్ గా ఈ రంగంలో అసలు మీద ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు? ఎందుకంటే నార్మల్ గానే కాంపిటీషన్ ఫీల్డ్, చాలా టఫ్ కాంపిటీషన్ ఫీల్డ్, ప్రెషర్స్ ఉంటాయి. మీరు ఇలాంటి ప్రెషరైజ్డ్ ఫీల్డ్ లో ఎలా మీరు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జెండర్ లో ఐ డోంట్ బిలీవ్ ఇన్ జెండర్. అంటే ఈ రోజుల్లో, పాత రోజుల్లో ఉండేవి డిఫరెన్సెస్, బట్ ఈ రోజుల్లో అన్ని రంగాల్లో మహిళలు ముందులో ఉన్నారు. అండ్ ఈ ఫీల్డ్ కి వచ్చేసినప్పటికీ ఎక్స్పెషల్లీ చాలా ప్రెషర్ ఉంటుందండి. బట్ మై ఫ్యామిలీ అండ్ మై టీమ్, మీరు ఏ టీమ్ తో వర్క్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ టీమ్ మెంబర్స్ బెటర్ గా ఉంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో టూ మెనీ ప్రెషర్స్ ఉండేయండి. యాజ్ అన్ ఎన్ఆర్ఐ ద సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్, ద కల్చర్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. అంటే నేను ఇక్కడ పుట్టి పెరిగి వెళ్ళినా కూడా అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరండి. గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి మీ టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. మీ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇది పర్సన్ డ్రివెన్ అవ్వకూడదు అనమాట. సిస్టమ్ డ్రివెన్ ప్రాసెస్ ని తీసుకొద్దామని, ఇన్స్టిట్యూషన్ డ్రివెన్ లాగా తీసుకొద్దామని స్టార్ట్ చేశామండి. ఇంతకుముందు సిస్టమ్ అంటే నవ్వేవారనమాట అందరూ. సిస్టమ్ వేరే దానికి ఉంటుంది, మీరు ఐటీ యుఎస్ నుంచి వచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ సిస్టమ్స్ ఏమి ఉండవండి అది. బట్ చిన్న చిన్న థింగ్స్ కూడా ఇక్కడ సిస్టమ్ వాళ్ళు చేస్తారు, బట్ ఉంటుంది. కానీ దే డోంట్ ఈవెన్ రియలైజ్ అది ఫాలో అవుతున్నామని రియలైజేషన్ కూడా వాళ్ళకు ఉండదు అనమాట అండి. మేము వచ్చాక ఏం చేశానంటే నేను పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను ఫస్ట్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ లో వర్క్ చేశాను. 1.5 years నుంచే ఐ వాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. అప్పుడు సిఆర్ఎం టీమ్ డిఫరెంట్ చేసేస్తాం అనమాట, లీగల్ టీమ్ డిఫరెంట్, లైసెన్స్ టీమ్ డిఫరెంట్, ఎగ్జిక్యూషన్ టీమ్ డిఫరెంట్, సేల్స్ టీమ్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎగ్జిక్యూషన్ టీమ్ అండ్ ద సిఆర్ఎం టీమ్. సిఆర్ఎం పీపుల్ ఎలా ఉండాలంటే అండి, దే ఆర్ ద
లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద కస్టమర్ సేల్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళకి ఇల్లు అప్పచెప్పేంత వరకు వాళ్ళు ఆ కస్టమర్ తో లైక్ దే ఆర్ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీడే. వాళ్ళకి వచ్చే ఏమైనా క్వశ్చన్స్ కానివ్వండి, ఏం వచ్చినా కూడా వి ఇంట్రొడ్యూస్ ద ఈమెయిల్ సిస్టమ్. ఈమెయిల్ లో వాళ్ళ క్వశ్చన్స్ అడగొచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, అన్ని అడుగుతారు. బట్ స్టిల్ వి కాల్ దెమ్ లైక్ రెస్పాన్స్ అనేది మేము కాల్ చేసి మీకు ఇవే డౌట్స్ ఉన్నాయా, విత్ ఇన్ 24 hours వీ యూస్ టు గెట్ బ్యాక్ టు దెమ్. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మరో కాల్ చూద్దామండి. మస్కట్ నుంచి రావు గారు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ సునీత గారు, వాసుదేవ రియల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడండి. నమస్తే రావు గారు, చెప్పండి. నమస్కారం అండి. మేము